అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంజయ్ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి? సంజయ్ కూతురు బతికే ఉందా? నువ్వు నిజమే చెప్తున్నావా? అవును భాగ్యం. ఆ రోజు ఏం జరిగిందంటే, తాగడానికి నేను డబ్బు అడిగితే నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదని నీ మీద కోపంతో ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చాను. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను డబ్బులు అడిగితే ఇవ్వలా. చెబుతానే నీ పని. ఏంటి బాబు ఏడుస్తున్నారు? పుట్టిన బిడ్డ చనిపోయిందండి. సరే, నేను ఒక పని చేస్తా. నీకు బతికున్న బిడ్డను తెచ్చిస్తాను. అలాగే. అలా చేస్తే తప్పు కదండి, అన్యాయం కదా. పసి పిల్లలందరూ ఒకేలా ఉంటారమ్మా. పిల్లలందరినీ కలిపితే ఎవరి పిల్లలు ఎవరో తెలీదు. అవన్నీ నేను చూసుకుంటాను కదా. మీరుండండి, మీకు బిడ్డ కావాలంతే కదా. నాకు కావాల్సింది నాకు ఇవ్వండి, మీరు ఇక్కడే ఉండండి. మంచిది బాబు. కన్నా హాయ్. తీసుకోండి. కన్నా ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమా? నిజమే. నేను చేసిన తప్పు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. అయ్యో, ఎంత పని చేశావు! సంధ్యకి అన్యాయం చేశావా? ఆ రోజు సంధ్య ఎంతో బాధపడింది. తన భర్త వాళ్ళ అత్తయ్య కూడా ఎంతో బాధపడ్డారు. ఈ విషయం వెంటనే సంధ్యకి వింధ్యకి చెప్పేయాలి. నేను చెప్పేస్తాను. తప్పు చేశాను. బిడ్డల్ని మార్చి పెద్ద తప్పే చేశాను. ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుందో ఏమో. తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. ఈవిడ ఎప్పుడైతే తన కడుపులో ఉన్న బిడ్డని దూరం చేసుకుందో అప్పటి నుంచే ఈవిడ ఇంట్లో ఉన్నా నాకు లేనట్టే లెక్క.
ఆవిడ ఎప్పటికైనా వెళ్ళిపోయే ఆవిడే, ఈ ఇంట్లో ఉండే ఆవిడ కాదు. వదినా, రోజులు గడిచినా సంవత్సరాలు గడిచినా అమ్మ మారేలా లేదు. చూసావు కదా, ఈరోజు అమ్మ అన్నయ్యకి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారిని పిలిపించింది. నువ్వు ఇంట్లో ఉండి కూడా అన్నయ్యకి మరో పెళ్లి చెయ్యాలి అంటుందంటే అమ్మ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వదేమో అని నాకు చాలా భయంగా ఉంది వదినా. అమ్మని ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. ఈ ఆలోచనని మొదట్లోనే అడ్డుకోకపోతే సమస్య మరింత పెద్దదవుతుంది. ఏదో ఒకటి చేసి దీనికి పరిష్కారం చూపించొదినా. ఏమని చూపించను? నేను మాట్లాడడానికి వెళ్తే అత్తయ్యేమో నాకు ఇంటి వారసుని ఇవ్వగలుగుతావా అని నన్ను అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పగలను? నీకు కవల పిల్లలు పుట్టారు, ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ ఎక్కడుంది అని అడుగుతారు. ఆ అత్తయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎన్ని సంవత్సరాలుగా దాటేస్తూ వచ్చాను. అత్తయ్య కళ్ళల్లోకి చూడాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఆవిడికి ఎదురు పడాలంటే అదోలా ఉంది. శ్రీజ చెప్పినట్టు అత్తయ్య ఈ విషయంలో ముందడుగు తప్ప వెనకడుగు వెయ్యరు. ఆయనకి మరో పెళ్లి చేసేస్తారు. ఆయన లేకపోతే నేను ఎలా బ్రతకగలను? ఏమండి, అత్తయ్య రోజు రోజుకి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తున్నారు కదా. మీరు నా నుంచి దూరం అయిపోతారేమో, అత్తయ్య అన్నంత పని చేస్తారేమో, మీకు పెళ్లి చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉందండి. అమ్మ చెప్పగానే వెళ్ళి పీటల మీద కూర్చోడానికి నేను రాజేష్ని కాదు సంధ్య, శ్రీకర్ని. రాజేష్ గారికి ఆ రోజు వాళ్ళ ఇంటి పరిస్థితి వేరై ఉండొచ్చు, కానీ నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను వదులుకోను. నీ స్థానంలో వేరే అమ్మాయి రావడం ఎప్పటికీ జరగదు సంధ్య. మనకి పిల్లలున్నా లేకపోయినా నీ తర్వాతే నాకెవరైనా. నీ మెడలో 3 ముళ్ళు వేసి ఈ చెయ్యి పట్టుకున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ చేతిని వదలను సంధ్య. నువ్వు బాధపడకు సంధ్య, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. మా అమ్మ అలాగే అంటుంది. తన ఆవేశం తగ్గాక నేనే తనను ఒప్పిస్తాను. నువ్వు బాధపడ్డా, నీ కళ్ళల్లో కన్నీరు కనిపించినా నేను తట్టుకోలేను సంధ్య. ఇంటికి వారసురాలు కావాలని అత్తయ్య ఆరాట పడుతున్నారు. అలాగే నాన్న అని పిలిపించుకోవడానికి
కన్నబిడ్డ ఉండుంటే మీరు చాలా ఆనందపడేవారు. ఆ ఆనందాన్ని నేనే దూరం చేశాను. నిజంగా మీకు నాన్న అనే పిలుపుని దూరం చేశాను. మీకు తీరని అన్యాయం చేశాను. నేను చేసిన తప్పుకి భగవంతుడు ఎప్పటికీ నన్ను క్షమించడు. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? భూమి. ఇంత చిన్న వయసులో ఎంత భక్తమ్మా నీకు. నేను ఈ గుళ్ళో చాలాసార్లు చూశాను. నువ్వు ఒక్కదానివే వచ్చి శివుడికి అభిషేకం చేసి వెళ్ళిపోతున్నావు. మీ అమ్మా నాన్న ఎవ్వరూ రాలేదా అమ్మా? మీ వాళ్ళు ఎవరూ లేరా? అసలు నువ్వెక్కడుంటావు? పెద్దయినా నా కోసం ఎవరు రారు. అదేంటమ్మా, ఎవరూ రాకపోవడమేంటి? అయితే నువ్వు మీ అమ్మా నాన్నకి చెప్పకుండా ఇక్కడికి వచ్చావా? నువ్వెక్కడుంటావు? వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నాకు ఎవరు లేరు పెద్దయినా, నేను అనాథని. అయ్యో, నన్ను క్షమించమ్మా. అది సరే కాని, ఇంత భక్తితో వచ్చి నీ శివయ్యకి ఇష్టమైన అభిషేకం చేశావు. ఏం కోరుకున్నావమ్మా? బాగా చదువుకోవాలి, బాగా మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నావా? లేదు పెద్దయినా, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికి అమ్మా నాన్న ఉన్నారు. మా ఫ్రెండ్స్ ని స్కూల్లో దింపడానికి, స్కూల్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళడానికి వాళ్ళ తండ్రులు వస్తారు. కానీ నాకు ఎవ్వరు లేరు, నా కోసం ఎవ్వరు రారు.
అందుకే మా అమ్మ నాన్నని నా దగ్గరికి పంపించు స్వామి అని శివయ్యని అడుగుతున్నాను. నువ్వు ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీ పక్కన ఎవరున్నా లేకపోయినా నీకెప్పుడూ తోడుగా ఆ శివయ్య ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తాడమ్మా. నిజంగానే ఇస్తాడా పెద్దయినా? ఆ అయితే మా అమ్మ నాన్న దగ్గరికి చేడుస్తాడా? నాకు అమ్మలేని లోటు తీరుస్తాడా? తీరుస్తాడమ్మా. ఈ సమస్త లోకాలని కంటికి రెప్పలా కాపాడే ఆ పరమేశ్వరుడు ఈ చిట్టి తల్లి కోరికని తప్పకుండా తీరుస్తాడు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడమ్మా. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే. వాణి, వాడు లైన్లో ఉన్నాడు. నీతో మాట్లాడతానంటున్నాడు. ఒక్కసారి వాడితో మాట్లాడు. ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోయినప్పుడే వాడు నన్ను వద్దనుకున్నాడు. ఇంకా నేను వాడితో మాట్లాడతానని మీరెలా అనుకుంటున్నారు? ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడో తెలీదు. పై చదువులకి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మా అమ్మని వదిలి వెళ్ళను, ఈ ఊరిని వదిలి వెళ్ళను, ఈ దేశం కూడా వదిలి వెళ్ళను అని చెప్పాడు. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి తన భార్య కూతురుతో దూరంగా వెళ్ళిపోయాడు. వింధ్య విషయంలో నేను చేసిన తప్పుకి నేను వింధ్యకి సారీ చెప్పాను, వాడికి కూడా సారీ చెప్పాను. అయినా భార్య కూతురుతో వెళ్ళిపోయి వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. నేను వాడితో మాట్లాడను. వాడు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు. ప్రతిరోజు నువ్వు ఇలాగే చెప్తున్నావు. నీ కోపం తగ్గదా? వాడితో నువ్వు మాట్లాడవా? వాడు నన్ను బాధ పెట్టాడు, అందుకే నేను వాడితో మాట్లాడను. మీరు ప్రతిరోజు అడిగినా నేను చెప్పే మాట ఇదే. ముందు ఆ ఫోన్ కట్ చేయండి. అమ్మా, సారీరా, మళ్ళీ చేస్తాను. నానా, వాణి, మాట్లాడకుండా ఇంకా ఎన్ని రోజులు వాణ్ణి ఇలా బాధ పెడతావు? మీరు వాడి బాధను చూస్తున్నారు కానీ నా బాధను చూడటం లేదు. నా మనవరాలతో ఆడుకోవాల్సిన దాన్ని వీడియో కాల్లో చూసుకుంటున్నాను. అదే వీడియో కాల్లో నీ కొడుకుని కోడల్ని కూడా చూసి ఎలా ఉన్నారు అని అడగొచ్చు కదా. వీడియో కాల్లో మాట్లాడితే కడుపు నిండదండి. నా నుంచి దూరమై ఈ అమ్మని బాధ పెట్టిన వాడితో నేను మాట్లాడను, అంతే. అమ్మా వింధ్య, వింధ్య, అమ్మా వింధ్య, వింధ్య, అమ్మా వింధ్య. నమస్తే అండి. మీరు వింధ్య వాళ్ళ పిన్ని కదూ? అవునండి. వింధ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి వింధ్యని పిలుస్తారా? వింధ్య ఇక్కడ లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పోనీ ఫోన్లో మాట్లాడిస్తారా? అవసరం లేదు. అది కాదమ్మా, చాలా ముఖ్యమైన విషయం. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే తన పేరు మా ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు. ఆవిడ్ని మేము పూర్తిగా మర్చిపోయాము. కొడుకుని, నా మనవరాల్ని కూడా నా నుంచి దూరం చేసింది. ఏమండి, ముందు ఈవిడ్ని బయటికి పంపించేసేయండి.
అర్థం చేసుకోండి అమ్మా. నేను వింధ్యతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఎంత ముఖ్యమైనా సరే నేను వినను. నా కొడుకుని దూరం చేసిన వింధ్య కాని వింధ్య తాలూకు వాళ్ళు కాని నాకు కనపడ్డానికి వీల్లేదు. మీరిక వెళ్ళొచ్చు. వాణి అమ్మా, సారీ అమ్మా. తన కొడుకు దూరం అవడానికి కారణం తన కోడలే అన్న కోపంతో ఇన్నేళ్లుగా వాళ్లతో మాట్లాడకుండా ఉంది. అందుకే అలా అంది. ఏమీ అనుకోవద్దు. అవునమ్మా, నువ్వు వింధ్యతో ఏం మాట్లాడాలి? నేను ఆ విషయం పర్సనల్గా వింధ్యతోనే మాట్లాడాలి. వింధ్య ఇప్పుడు అమెరికాలో ఉందమ్మా. ఆ, పోనీ నాకు తన ఫోన్ నెంబర్ ఇస్తారా? నేను మాట్లాడతాను. సరేనమ్మా. చూడమ్మా, ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. టైమింగ్స్ చూసుకుని మాట్లాడు. అలాగేనండి, వస్తాను. అమ్మా సంధ్య, నీ బిడ్డ నీ దగ్గరికొస్తే నీకు న్యాయం జరుగుతుంది. అమ్మా సంధ్య, సంధ్య బాగున్నావా అమ్మా? బాగున్నానండి. రండి కూర్చోండి. అంత టైం లేదమ్మా, మా ఇంట్లో శుభకార్యం ఉంది. మీ కుటుంబం అంతా తప్పకుండా రావాలి. ఆగండి. మా కోడలు ఇద్దరు పిల్లల చావుకి కారణమైంది. అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదు. తనొక గొడ్రాలు. నేను గొడ్రాల్ని కాదు, నాకు కూతురుంది. మమ్మీ మమ్మీ నా కూతురే వింధ్య దగ్గర పెరుగుతుంది. సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది.